రేవంత్ రెడ్డి లెక్క అందరూ జైలుకోవాలనా? డబ్బు సంచులతో దొరికిన రేవంత్ రెడ్డి తనలాగే అందరూ జైలుకి వెళ్ళాలని భావిస్తా ఉన్నారు. జైలుకు పంపుతానని ఎల్ఎన్టీ సీఈఓను బెదిరించారు. రాహుల్ ఇదేనా మీ వ్యూహం అని చెప్పేసి నిన్న కేటీఆర్ కూడా మండిపడ్డారు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లా ఉందంటే, అంటే కేటీఆర్ గారు చెప్పినట్టు లేకపోతే మిగతా వాళ్ళు చెప్తున్నట్టుగా మనం ఒకసారి ఆలోచిస్తే, అంటే ఇప్పుడు ఆయన జైలుకోయింది కాబట్టి అందరు జైలుకోవాలి. అందరు జైలుకోవాలి. మరి ఆయననేమో తప్పు చేసి జైలుకోయిండు. రేవంత్ రెడ్డి ఉట్టి పుణ్యానికి పోలే జైలుకి. అప్పటి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం కోసము, కొంతమంది ఎమ్మెల్యేలను ఎరవేయడం కోసము ఈ ప్రయత్నంలో భాగంగా ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి 50 లక్షల రూపాయలు కట్టలు పట్టుకొని పోయి కెమెరాకు అడ్డంగా దొరికి ఆయన దొరికినటువంటి కేసుల జైలుకు పోయి చిప్పకూడు తిన్నాడు. ఆ విధంగా అడ్డంగా దొరికి జైల్లో చెప్పకూడనటువంటి రేవంత్ రెడ్డి ఇలా ఆయన ముఖ్యమంత్రి అయినాక అందరిని జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము మొన్న ఒక వార్త రాష్ట్రం మీకు గుర్తుకుని ఉంటుంది. 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జైలు అరెస్టు అరెస్టు జైలు, జైలు అరెస్టు అరెస్టు జైలు అని ఆ ఇంటర్వ్యూ మొత్తంలో ఒక 50 సార్లు ప్రస్తావించి ఉంటాడు. ఆయన అంతే, ఇంకా ఆయన ఎజెండా ఒకటే, ఒక సైకో బిహేవియర్ అనమాట. అంటే ఒకటి పెట్టుకొని దానికోసమే పనిచేయడం మొత్తం కంప్లీట్గా. జైలుకు పంపాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, లోపల వేయాలి, తొండలు ఇడవాలి. ఈ రకమైనటువంటి భాష, ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం, ఈ రకమైనటువంటి మనస్తత్వం, ఇవన్నీ కూడా కేవలము ఒక కురుచ బుద్ధి అనమాట. సో ఆయన సీఎం అయ్యింది కాబట్టి, గతంలో ఆయన జైలుకు పోయి చిప్పకూడుతున్నాడు కాబట్టి ఇలా అందరూ జైలుకోవాలి, చిప్పకూడు తినాలి. ఈ రకమైన ప్రయత్నం ఇప్పటికే కేటీఆర్ మీద చాలాసార్లు ప్రయత్నాలు చేసిండు. అంటే E1 ఫార్ములా రేస్ కావచ్చు, F1 ఫార్ములా రేస్ కావచ్చు, లేకపోతే ఇట్లా మిగతా కార్యక్రమాల్లో అన్ని ఫోన్ ట్యాపింగ్ అనో లేకపోతే ఇంకేదో లగచర్ల ఇష్యూ అనో ఇట్లా ఏదో ఒక కేసులో ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి. అల్లు అర్జున్ విషయంలో మనం చూడలే, అరెస్ట్ చేసిరు, జైల్లో పెట్టిరు, బెయిల్ వచ్చినాక కూడా ఒక నైట్ రాకుండా ఆయన జైల్లోనే ఉంచిరు. ఇదంతా కేవలం కక్షపూరితము. టార్గెట్ చేసుకొని ఆ టార్గెట్ ప్రకారము నువ్వు బెయిల్ అని లేకపోతే ఇంకేదన్నా రాని కోర్టులు ఇమ్మీడియట్గా బెయిల్ ఇవ్వమని చెప్పని నేను జైల్లో పెట్టాలనుకున్నా జైల్లో పెట్టినా. దేనికోసం పెట్టిండు అల్లు అర్జున్ జైల్లో? ఆయన పేరు మర్చిపోయింది కాబట్టి. సో ఇట్లా అంటే ఈగో, ఆయన రేవంత్ రెడ్డి గారి ఈగో, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల ఈగో హట్ అవుతా ఉంది బాగా. సో ఆ హట్ అయినటువంటి సందర్భంగా ఆయన జైలుకి పోయింది కాబట్టి అందరిని జైల్లో పెట్టాలి, ఒకరొకరిని కనీసం 4-5 రోజులన్నా జైల్లో పెట్టి రావాలి అని చెప్పేసి. సో ఇట్లా ఈ రకమైనటువంటి కుట్ర, ఈ రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కూడా మంచిది కాదు. రేవంత్ రెడ్డి ఆలోచన విధానం మార్చుకోవాలి. ఆయన జైలుకు పోయి వచ్చి ఉండి కాబట్టి అందరూ జైలుకు పంపాలనేటువంటి ప్రయత్నం చేస్తే రేపటి నాడు మీకు ఇంకా ఏ పరిస్థితి ఎదురవుతుందో తెలంగాణ సమాజం చూడబోతా ఉంది. అధికారం శాశ్వతం కాదు, చూస్తున్నాగానే అయిపోతుంది. ఐస్ గడ్డ కరిగిపోయినట్టు 5 ఏళ్ళు చూస్తున్నాగానే కరిగిపోతూనే ఉంటుంది. 1 సంవత్సరం కాలం అయిపోయింది అప్పుడే. ఇంకా నువ్వు ఎంత కొట్టుకున్నా, ఎంత ఉరుకులాడినా, ఏం చేసినా ఇంకొక 4 ఏళ్ళు. ఆ 4 ఏళ్ళల్లో ఇంకొక 3 ఏళ్ళు మాత్రమే నువ్వు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిగా ఉంటావు. లాస్ట్ 1 ఇయర్ అంతా ఎలక్షన్ మోడ్ ఉంటుంది. ఆ ఎలక్షన్ మోడ్లో నువ్వు ఒక 3 నెలలు ఎన్నికల కోడే ఉంటుంది. నువ్వు ఏం కథలు వాడడానికి కూడా ఉండదు అంతగా. సో కాబట్టి ఏం చేసినా మంచి పని చేయడానికి నీకు ఒక 3 సంవత్సరాల సమయం ఉంది. ఇంకా ఆ 3 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజల కోసం ఆలోచించు. తెలంగాణ ప్రజలకు ఏ విధంగా కేసీఆర్ కంటే మేము మంచిగా ఎట్లా ఏ విధంగా చేయొచ్చు, కేసీఆర్ను మరిపించేటువంటి విధంగా ఏ కార్యక్రమం చేస్తే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు అనేది ఆ కార్యక్రమాలు చెయ్యి. అంతేగాని నేను కేటీఆర్ని జైలుకు పంపుతా, ఆయనను జైలుకు పంపుతా, ఈయనను జైలుకు పంపుతా, హరీష్ రావును పంపుతా, కవితను పంపుతా, బీఆర్ఎస్ వాళ్ళను పంపుతా, బీజేపీ వాళ్ళను పంపుతా, మాట్లాడుతోళ్ళను పంపుతా. ఇక బీజేపీ వాళ్ళు అంటే పంపడు అనుకో, ఎందుకంటే ఇద్దరు ఒకటే కాబట్టి. ఇట్లా ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారో ప్రజల పక్షాన వాళ్ళందరినీ జైలుకు పంపుతానటువంటి కార్యక్రమం పెట్టుకుంటే చివరికి నీకు ఆ జైలు, అరెస్టు తప్ప ఇంకొకటి ఏం ఉండదు మైండ్లో. ముందు నువ్వు ఈ సోషల్ మీడియా చూడడం బంద్ పెట్టు. నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం నీ చెప్పు చేతుల్లోనే ఉంది కదా. సోషల్ మీడియా చూస్తున్నావు, మొత్తం ఆవేశానికి గురవుతున్నావు. సోషల్ మీడియాలో ప్రజల కోణంలో ప్రజలు 100% ప్రజల సమస్యలను తీసుకొస్తారు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే గుప్పిట్లో పెట్టుకున్నావు, వాళ్ళకు నువ్వు సంచులు మూటలు పంపిస్తున్నావు, వాళ్ళు ఏం చూపించారు. కానీ సోషల్ మీడియా 100% ప్రజల పక్షాన కొట్లాడుతుంది, చూపిస్తుంది. చూపించినప్పుడు దాని మీద ఒక అధికారాన్ని పెట్టి సమస్య ఏంటిదని చూడు. అంతేగాని అది మాట్లాడితోటి ఎట్లా కేసు పెడదాం. ఈ బేగం బజార్ పిఎస్లో ఒకటి కేసు పెట్టిరు నా మీద. ఆ కేసు పెట్టి ఎఫ్ఐఆర్ అయింది, ఇప్పటిదాకా అది కనీసము ఆన్లైన్లో కూడా చూపిస్తలేదు. అంటే ఏ విధంగా చేస్తారు, అరెస్ట్ చేయడానికి ఏ విధంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అనేది. ఇవన్నీ కూడా ఈ కురుచబుద్ధి బంద్ చేసేయి. ఇదంతా మరి కార్పొరేటర్ స్థాయి రాజకీయం నువ్వు చేసేది రేవంత్ రెడ్డి. ఈ స్థాయి రాజకీయాన్ని బంద్ పెట్టు. నువ్వు ముఖ్యమంత్రి అయినవు, ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నావు.
సో కాబట్టి ఇలాంటి చిల్లర పనులు బంద్ చేసి కొంత హూందాతనంగా బిహేవ్ చేయి. గల్లీ లీడర్ లెక్క బిహేవ్ చేయకు. అనవసరంగా ఇంకా కూడా అబాస్ పాలవుతావు, ఇంకా కూడా ఆగమవుతావు. తెలంగాణ సమాజం గురించి నీకు చాలా తక్కువ తెలుసు. నువ్వు 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 బూతులు మాట్లాడితే ఏదైతే సపోర్ట్ కొట్టే సమాజమో రేపటి నాడు అదే సమాజం నీ మీద తిరగబడతా ఉంటుంది.